జై వీరభద్రుడు సార్ నమ్మను ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. లక్షల కోట్లు అప్పు చేసి మేము దిగిపోయినాక ఏం చేసుకోలేరు అనుకున్నారు కదా. మీ ఆస్తులు రెవెన్యూ చార్జ్ రెవెన్యూ యాక్ట్ ద్వారా ఎట్లా అమలు వస్తాడో మన ఆయన చూపిస్తాడు. తర్వాత పోలవరం రివర్స్ టెండర్ ద్వారా 800 కోట్లు మిగిలిస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ 40-50 కోట్లకి పైన ఏ తర్వాత ఖర్చు పెట్టేటట్లు చేసినప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు పట్టే సమయం ఆసనమైంది. సంవత్సరం 2 ఏళ్ళైనా పోలవరాన్ని ఆపించి నువ్వు దానికి రివర్స్గా నువ్వు నష్టపరం చెల్లించాల్సింది. ఆ కాంట్రాక్టులు కానీ నువ్వు కానీ వదిలేదు ఉండదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ అందరూ వదిలొచ్చేమో వాళ్ళు పార్టీ ఫండ్స్ తీసుకొని, కానీ మన ఆయన ఎవరిని వదిలేదు ఉండదు. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు తప్పు చేసి తిరిగి ఇవ్వాల్సిందే. రూపాయి కూడా తిన్నాడు. ఇక వీరభద్రయుగము బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పాలించి ఎట్లా దోసుకుపోయినారు. ఏమన్నా మనం నష్టపోయినాం, ఇబ్బంది కలుగుతున్నాం ఆర్థిక మాధ్యమంలో. వాళ్ళు నష్టపోయినారు, ఆర్థిక మాధ్యమం ఏర్పడింది. మన డబ్బు ఎవరు తినలేడు. శివుని డబ్బు ఇది. శివుని డబ్బు తినాలంటే దానికి మనకి ఇది ఉండాలా, అంతేగాని అందరికీ సాధ్యపడుతుంది. భారతదేశంలో పుట్టడం